మీ ప్రకారము లవ్, సెక్స్, మ్యారేజ్ అంటే ఏంటి? అన్నిటినీ ధర్మంతో ముడివేయాలి. హ్మ్. ఎవ్రీథింగ్ హ్యాస్ అ టైమ్ అండ్ ఏజ్. కృష్ణుడు భగవద్గీతలో కూడా చెప్పారు, హ్మ్. హీ డిడ్ నాట్ డినై ఫిజికల్ యాక్టివిటీ. హీ సెడ్ దట్ ఇట్ షుడ్ బి ఇంటర్లింక్డ్ టు ధర్మ. వాట్ హ్యాపెన్స్ ఇస్, ఇప్పుడు చూడండి, జనాలు ఆర్ సీయింగ్ ఈచ్ అదర్ అని అంటారు చూడండి, వీఆర్ సీయింగ్ ఈచ్ అదర్ అంటారు. అవును. ఈ సొసైటీలో Trend. వీఆర్ సీయింగ్ ఈచ్ అదర్ ఆ, అంటే ఈ ప్రపంచంలో ఏమవుతుందంటే చూడటం ఎక్కువైపోయింది, పెళ్లి కంటే ముందు టైం స్పెండ్ చేయటం ఎక్కువైపోయింది, కానీ పెళ్లి తర్వాత రెస్పాన్సిబిలిటీ వచ్చేసరికి అది తక్కువైపోయింది. yeah. ఎవ్రీబడి వాంట్స్ టు సీ బట్ దే డు నాట్ వాంట్ టు డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. అందుకే లవ్ ఇస్ బ్లైండ్ అండ్ మ్యారేజ్ ఇస్ ఐ ఓపెనర్ అంటారు. ఆ, కాబట్టి వాట్ వేదిక్ సిస్టమ్ ఏమంటుందంటే పెళ్లికి ముందు చూసేవాళ్ళు కాదండి అసలు ఎవరిని కూడా, తెలుసు కదా మీకు, పెళ్లి అవును. పీటల్లోనే చూసుకునేవాళ్ళు. yeah. బట్ ఎప్పుడైతే దాన్ని రెస్పాన్సిబిలిటీని నిర్వర్తించాల్సిన సమయం ఉందో అది తప్పకుండా చేసేవాళ్ళు.